మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ఆ కృపను బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యాకోబు యొక్క యెబ్బోకు అనుభవాన్ని, బేతేలు అనుభవాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలిలో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఆ మధ్యలో ఒక ఫ్రేజ్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. యాకోబు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిన అనుభవం ఇక్కడ కనిపిస్తూ ఉంది. హోషేయ గ్రంథంలో యాకోబు ఆ జీవితాన్ని కోట్ చేస్తూ పలికినటువంటి మాటలు, ఆ ముందు పోరాడి గెలిచెను అన్నప్పుడు అది యెబ్బోకు అనుభవం. ఆ తర్వాత బేతేలు అనుభవం దగ్గరకు వచ్చినప్పుడు ఆ బేతేలు అనుభవంలో కన్నీరు విడిచాడు అనే మాట అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా రకరకాల అనుభవాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అది యెబ్బోకు అనుభవం కావచ్చు, లేకపోతే బేతేలు అనుభవం కావచ్చు, లేకపోతే గాఢాంధకారలోయలో ఉన్న అనుభవం కావచ్చు, ఒంటరితనం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడు తోడుగా ఉన్న దేవుడు. నిజమైనటువంటి విశ్వాస అనుభవంలో మనం కొనసాగుతున్నట్లయితే ఏది ఏమైనప్పటికీ నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని చూచే దేవుడు. ఆ కన్నీటిని విడిచే క్రమంలో దేవుడు ఆ కన్నీటిని చూచి తగిన సమయమందు సమాధానాన్ని ఇచ్చి అంతకంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన, మునుపటి కంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఇచ్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఆ మాటను నేను మరొకసారి చదువుతున్నాడు. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. నువ్వు ఏ అనుభవం గుండా వెళ్తున్నప్పటికీ, ఒకవేళ ఒంటరితనమా, అఫ్కోర్స్ అక్కడ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు యాకోబు. ఒకవేళ శత్రు భయమా, ఒకవేళ ఎలాంటి భయాలు మనల్ని ఆవరించినప్పటికీ ప్రతి పరిస్థితిలో, ప్రతి మూమెంట్లో, ప్రతి అనుభవంలో దేవుడు తోడుగా ఉండే దేవుడు. యాకోబును మనం ఇక్కడ జ్ఞాపం చేసుకున్నప్పుడు, అతను కన్నీరు విడిచినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయను అనే మాట మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో కూడా ఎలాంటి దుర్భరమైన, ఎలాంటి దయనీయమైన, ఎలాంటి దుఃఖకరమైన, ఎలాంటి నిరాశాజనకమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితిలో, ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి దుఃఖ స్థితిలో ఉన్నా, ఎలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నా, ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయం యాకోబు జీవితాన్ని గురించి మనం నేర్చుకోవచ్చు. ఒకసారి మనం ఆలోచిద్దాం. నీ నిట్టూర్పు ఏదైనా, నీ కన్నీరు ఏదైనా దేవుడు చూచుచున్న దేవుడు. నీ కన్నీటిని ఆయన కవినలో దాచి ఉంచాడట. నీ కన్నీటిని, ఒకవేళ నా దుఃఖం ఎవరికి రాదు, నా దుఃఖం ఎవరికి పట్టదు అనుకొని ఒక నిరాశతో ఉన్నట్లయితే ఇదిగో ఈ సమయంలో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కన్నీటిని చూచే దేవుడు, ఆ కన్నీటిని బట్టి దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. వెయిట్ చేద్దాం, వేచి ఉందాం. దేవుని ఆలోచన కొరకు వేచి ఉన్నప్పుడు దేవుడు తప్పక ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, యాకోబు కన్నీరు విడిచినప్పుడు నీవు అతనికి ప్రత్యక్షమైన దేవుడో ప్రభువా. నా దేవా, మా కన్నీటిని కూడా, మా దుఃఖాన్ని కూడా, మా దయనీయమైన పరిస్థితిని కూడా, మా దుర్భరమైన పరిస్థితిని కూడా నీవు చూచుచున్న దేవుడవు. నీవు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవు కనుక మీ వైపే చూస్తూ మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమెన్. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.